నమస్తే అండి. నేను రజాక్. వైసీపీ పార్టీ ఏం జరగకూడదని కోరుకుంటుందో ఈ రోజున అదే జరుగుతుంది. ఏంటంటే వైసీపీ నేతల చూపు జనసేన వైపు ఉన్నదే 11 మంది. ఆ 11లో నుంచి కూడా ఒక ముగ్గురు జంప్ అన్నట్లుగా ఈ వార్త యొక్క ఉద్దేశం. దీనికి సంబంధించి వార్తా పేపర్లో సైతం వార్తలు ఎక్కినాయి అంటే ఎంతవరకు దీంట్లో నిజం ఉందనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే మెరుపు అనే ఒక పేపర్ అయితే దీనికి సంబంధించి వార్త రాయడం జరిగింది. పవన్ వైపు వైసీపీ చూపు అంటే వైసీపీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఆయన చూపు కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మనసులో కోరిక ఉంటుంది, ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ నాతో రాకపోతాడా, వస్తే బాగుండు కదా. 2019 ఎన్నికల్లోనే పవన్ కళ్యాణ్ గారి కోసం ఎదురుచూపులు చూసి రాయబారాలు నడిపినటువంటి పరిస్థితి. అది వర్కౌట్ కాలేదు, కానీ ఈ ఎలక్షన్స్లో చేయలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నెత్తినెక్కి ఆడుకుంటా ఉన్నాడు. దప్పదనం కొడతానంటే సెంటిమెంట్ డైలాగులు కొట్టినాడు కదా. సో ఆ భారీ డైలాగులకి దెబ్బకి పవన్ కళ్యాణ్ గారు చుట్టూ దగ్గర రావడానికి కూడా సాహసం చేయలేదు. పైపెచ్చు 170కి 175 వచ్చు కూడా వేయలేరని చెప్పేసి ఒక భారీ స్థాయి స్టేట్మెంట్లు ఇచ్చాడు. దాంతో ఇప్పుడు ఏమైంది, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రానటువంటి పరిస్థితి. నెక్స్ట్ ఎలక్షన్స్లో జరగొచ్చేమో ఆ పెరుమాళ కెరిక అనేది అయితే రకరకాల జరుగుతున్న నేపథ్యంలో వస్తే బాగుండేమో పవన్ కళ్యాణ్ గారు మా వైపు అనేది వైసీపీ పార్టీ నేతల అభిమతంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి చూసుకుంటే కనుక పవన్ వైపు వైసీపీ చూపు, జనసేనలోకి ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేలు, 3 జిల్లాల నేతలపై ఫోకస్, రంగంలోకి దిగినటువంటి మాజీ మంత్రి బాలినేని, పార్టీలో చేరికలపై పవన్తో ఇటీవల చర్చలు కూడా జరిపారు. సో మనందరికి కూడా తెలిసిందే, పవన్ కళ్యాణ్ గారితో ఇటీవల బాలినేని గారు వచ్చి మాట్లాడడం జరిగింది. సో ఎందుకు జరిగిందా, ఏం జరిగిందా, ఎలా జరిగింది ఏంటనే దానికి సంబంధించి ఒక క్లారిటీ రాలేదు, బయటకు రాదు. ఆయన కూడా బయటకు వచ్చి ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టలేదు. అప్పుడు అందరూ కూడా అనుకున్నారు జనసేన పార్టీలు చేరికలు అయితే ఉన్నాయి, భారీ స్థాయి మీటింగ్ ఏదో ఏర్పాటు చేస్తున్నారు అంతే అనుకున్నారు. కట్ చేస్తే ఇక్కడ వైసీపీ నుంచి వచ్చేస్తున్నారంట. సో త్వరలో ఒంగోలు వేదికగా భారీ సభ, కీలక నేతలు పార్టీలో చేరే అవకాశం అయితే స్పష్టంగా ఉందనేది వాటి యొక్క ఉద్దేశం. దీనికి సంబంధించి చూసుకుంటే అధికార కూటమి పార్టీలోకి వైసీపీ నుంచి వలసల జోరైతే ఏమాత్రం కూడా తగ్గడం లేదు. ముఖ్యంగా వైసీపీలోని అగ్రనేతలకు చెందినటువంటి నియోజకవర్గాల్లో కీలక నేతలు, వారి ప్రధాన అనుచరులు పార్టీలు మారుతున్నారు. ఇటీవల జనసేన అగ్రనేత నాగబాబు సమక్షంలో పలువురు నేతలు వైసీపీని వీడి జనసేన పార్టీ కండువా కప్పుకోవడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో జగన్కు పెద్ద షాక్ ఇచ్చేందుకు జనసేన పార్టీ అయితే సిద్ధమైంది. 3 జిల్లాల్లో వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు జనసేన పార్టీకి. అది పరిస్థితి. సో ముగ్గురైతే టచ్లో ఉన్నారంట. తాజాగా మాజీ మంత్రి బాలినేని చేపడుతున్నటువంటి కార్యక్రమాలు వైసీపీ శిబిరంలో కలవరాన్ని రేకెత్తించడం జరుగుతుంది. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యి పార్టీ బలోపేతంపై పూర్తి స్థాయిలో చర్చ జరిపినటువంటి బాలినేని గారు పవన్ కళ్యాణ్ గారిని ఫిబ్రవరి 5న ప్రకాశం జిల్లా పర్యటనకు రావాలని చెప్పేసి కోరారు. సో అదే రోజున ఒంగోలులో భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పేసి ప్లాన్ చేశారు. ఈ బాలినేని గారు ఈ బహిరంగ సభ ద్వారా తన బలాన్ని కూడా చాటుకోవాలని చూస్తున్నారు. బాలినేని ఒంగోలుతో పాటు ప్రకాశం జిల్లా, రాయలసీమ జిల్లాల్లో కూడా భారీ స్థాయిలోనే మద్దతు ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఆయన అనుచరుల్ని జనసేనలోకి తీసుకురావడంపై కొంతకాలం పాటు ఆగిన బాలినేని గారు ప్రస్తుతం వారిని జనసేనలోకి చేర్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే అనేక మంది వైసీపీ పార్టీ నేతలు జనసేన పార్టీలోకి చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీకి చెందినటువంటి ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు కూడా ఈ చేరికల్లో భాగం కాబోతున్నారు. ఇది జరిగితే ఒంగోలు కార్పొరేషన్పై జనసేన పార్టీ ప్రభావం ఉండడమే కాకుండా వైసీపీ అక్కడ పూర్తిగా బలహీన పడిపోతోంది. ప్రకాశం జిల్లా మాత్రమే కాకుండా గ్రేటర్ రాయలసీమకు చెందినటువంటి కొంతమంది కీలక నేతలు కూడా జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు. ఫిబ్రవరి 5న ప్రకాశం జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు పర్యటించబోతున్నారు. సో పర్యటించి బాలినేని గారితో కలిసి బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. సో ఈ పరిణామాలు చూస్తుంటే పూర్తి స్థాయిలో రాజకీయాన్ని రసవత్రంగా మారుస్తున్నాయి. ఇక మున్ముందు వలసల వివరాలు కూడా వచ్చాయన్నమాట. ఇక విజయసాయిరెడ్డి రాజీనామాతో భవిష్యత్తు ఏంటనే ఒక చర్చ అయితే జరుగుతోంది. ఎందుకంటే ఆ పార్టీ నుంచి విజయసాయిరెడ్డి వెళ్ళిపోవడమే ఆ పార్టీకి ఒక భారీ స్థాయి దెబ్బ అని చెప్పాలి. ఎందుకో కూడా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి నేడెవరంటే విజయసాయిరెడ్డి. ఆయనే ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే కూటమి పార్టీలు ఇబ్బంది పెడతాయో, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి కేసులు రీత్యానో, లేదంటే వ్యక్తిగత వ్యవహారాలు రీత్యానో ఇబ్బందులు పడతాయనే కారణంతోనే పార్టీని విడిచి వెళ్ళిపోయాడు అనేది ఈ రోజున స్పష్టంగా వెళ్ళిపోయింది కేడర్లో కూడా. ఎందుకంటే అంత పెద్ద స్థాయి వ్యక్తే, ఆ రాజ్యసభలో కూడా ఒక మెంబర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తే ఈ రోజున
ఆ పార్టీ నిర్మాణంలో కావచ్చు, ఎదుగుదలలో కావచ్చు కీలకంగా భూమిక పోషించినటువంటి ఒక వ్యక్తి వెళ్ళిపోతే మరి దాని ఎఫెక్ట్ పడదంటారా? సో రాజకీయాలు అదే వైసీపీ పార్టీ కనుక ఇప్పుడు అధికారంలో ఉండుంటే ఈయన ఈ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడా అనే క్వశ్చన్ మార్క్ ఈరోజు వైసీపీ పార్టీ నేతల్లో కేడర్లో కూడా వస్తుంది. ఎప్పుడైతే ఇలాంటి క్వశ్చన్ మార్క్ కేడర్లో వస్తుందో ఆటోమేటిక్గా వాళ్ళు చల్లబడిపోతారు, నాయకత్వం చల్లబడిపోతుంది. ఎందుకంటే ఆ పొజిషన్లో నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులే పార్టీని విడిచి వెళ్ళిపోతున్నారంటే తప్పనిసరిగా అది ఆ పార్టీని కోలుకొని దెబ్బ కొట్టినట్టు. ఇలాంటి టైంలో ఆ పార్టీకి అండగా ఉండాల్సింది పోయి ఎదురు దెబ్బ తగులుతుందంటే తప్పనిసరిగా దాన్ని తీసుకోలేము. ఈరోజున వైసీపీ పరిస్థితి అదే. పైగా ఇప్పుడు 3 నేతలు జనసేన పార్టీలోకి రావడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. అది సిచ్యువేషన్. ఇంకా విజయసాయిరెడ్డి రాజీనామాతో భవిష్యత్తు ఏంటనే దానిపైన ఒక చర్చ అయితే జరుగుతుందన్నమాట. ఎందుకంటే ప్రతిపక్షానికి సంబంధించి అసలు వైసీపీ పార్టీకి అయితే అధికారం కూడా లేదు, ప్రతిపక్ష స్థాయి హోదా కూడా లేదు. సో మొత్తానికి చూసుకుంటే అటు క్యాడర్ రోజు రోజుకైతే వైసీపీ పార్టీ క్యాడర్ ఏదైతే ఉందో వాళ్ళైతే కనుక రోజుకి సన్నగిలిపోతున్నారు. అదేవిధంగా ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి, అదేవిధంగా మరికొంతమంది సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సంబంధించి భూముల విషయంపై మళ్ళీ మరోసారి తిరుగుదోడడం అయితే జరుగుతుంది. వీటన్నిటి రీత్యా చూసుకుంటే చాలామంది వైసీపీని వీడి వెళ్ళిపోవడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే చాలామంది జనసేన పార్టీలోకి, టీడీపీ పార్టీలోకి వెళ్ళిపోయారు. మరి ముఖ్యంగా మీరు చూశారు కదా, కారుమూరు రవిచంద్రారెడ్డి ఆయన బయటకు వచ్చి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రుడు. బయటకు వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట అనలేదు. అయినప్పటికీ కూడా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి నేతల మీద దండెత్తిపోసాడు, దుమ్మెత్తిపోసాడు. ఎందుకు పోసాడు? ఇప్పుడు వాసిరెడ్డి పద్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడమంటే, ఏది చేయమంటే అదే చేస్తుంది. చివరాఖరికి పరిస్థితి ఎలా మారింది? పార్టీని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా మన విజయసాయిరెడ్డి గారు, ఆ తర్వాత ఇంకొక రెడ్డి గారు, పెద్ద రెడ్డి గారే బయటకు రాబోతున్నారట. ఇలా ఆ పార్టీలో నుంచి వలసల పర్వం కొనసాగుతోంది. ముఖ్యంగా జనసేన పార్టీలోకి 3 నేతలు బయటకు రాబోతున్నారు, జనసేన పార్టీలోకి రాబోతున్నారు. సో ఇప్పుడు చూస్తే అప్పుడు వైసీపీ పార్టీ సంఖ్య తగ్గిపోద్ది. అంటే 11 నుంచి 3 తగ్గిపోతాయి. సో ఈజీగా 8కి వచ్చేసింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, వైసీపీ పార్టీని ఇంకా కోలుకునే దెబ్బలు లేదు, ఇంక అయిపోయింది ఆల్మోస్ట్. వాళ్ళకి అట్లీస్ట్ అసెంబ్లీలో కూడా వాయిస్ లేదు. వాళ్ళ టీవీ ఛానల్ ద్వారా ఎంత వాయిస్ చెప్పుకోవాలనుకున్నా అది ప్రజలకు వెళ్ళదు, వాళ్ళ పేపర్ల ద్వారా వెళ్ళదు. ఎందుకంటే ప్రజలు ఆ స్థాయిలో నెగిటివ్ దెబ్బ కొట్టారంటే దాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకో విషయం చెప్తే ఇక్కడ చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు అలా చేసి అలా అయ్యాడు కదా, మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలా చేస్తే ఎలా అవుతాడు కదా అని. ఒక విషయం గమనించండి, జనసేన పార్టీకి ఉంది ఒకే ఎమ్మెల్యే గెలిచినాడు, రాపాక వరప్రసాద్. సో ఆయన్ని కూడా జనసేన పార్టీ నుంచి లాగేసుకొని వైసీపీలో పార్టీలోకి చేయించుకున్నటువంటి పరిస్థితి. ఆ రోజు 151 స్థానాలు ప్రజలు అంత పెద్ద మ్యాండేట్ ఇచ్చినా కానీ తృప్తి చాలక జనసేన పార్టీ పర్సన్ని కూడా మీరు లాక్కున్నారంటే మరి కాలం సమాధానం చెప్పింది కదా. కాలం సమాధానం చెప్పినప్పుడు దాన్ని మనం ఎదుర్కోవాలి కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అది. మొత్తానికైతే జనసేన పార్టీలోకి చేరికలు, వైసీపీకి అయితే ఒక బిగ్ షాక్. 3 ఎమ్మెల్యేలు, అధికార ఎమ్మెల్యేలు జంప్ అవ్వబోతున్నట్టు టాక్ నడుస్తుంది. మరి దీనికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది. రేపు 5వ తారీఖు నుంచి అసలు సినిమా, మార్చి 14 నుంచి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి అసలు సినిమా స్టార్ట్ కాబోతుంది.